వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అరెస్ట్తో అంబటి ఇమేజ్ పెరిగిందా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం ఈ రోజున మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంబటి రాంబాబు అరెస్ట్ పరిణామాల తర్వాత నిజంగానే రాష్ట్రంలో కూడా అనేక కీలక పరిణామాలు తెర మీదకి వచ్చాయి. పర్టికులర్ గా అంబటి రాంబాబు అరెస్ట్ ఏ సందర్భంలో జరిగింది అనేది మనం ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే, ఏదైతే తిరుమల లడ్డు వివాదం కేంద్రంగా వైఎస్ఆర్సీపీ దీన్ని బొంబార్డ్ చేసే ప్రయత్నం చేయడం, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం. సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు. సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ ఏం చెప్పిందంటే పూర్తి స్థాయిలో అడల్టరేషన్ జరిగింది, బట్ దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందన్నారు. ఆ ట్రేసెస్ మాత్రం అబ్జర్వ్ కాలేదు. బట్ గతంలో మాత్రం ఐటీడీబీ రిపోర్ట్ మాత్రం యానిమల్ ట్రేసెస్ ఉన్నాయి అని చెప్పింది అన్న అంశాన్ని దాంట్లో కోట్ చేసి, దాంట్లో సుబ్బారెడ్డి ఇన్వాల్వ్మెంట్ దగ్గర నుంచి ఆయన అంచుడైన అప్పన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసింది సిట్. కొనుగోలు కమిటీలో అంటే అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి వాళ్ళకు కొన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. దాంట్లో ప్రభుత్వం అనిల్ సింగ్ అని కూడా ఆయన అయితే సస్పెండ్ చేయడం జరిగింది, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఈ వ్యవహారం అంతా నడుస్తూ వచ్చింది. అయితే దీన్ని మసిబూసి మారేడు గాయ చేసి అడల్టరేషన్ జరిగింది అనే అంశాన్ని పక్కన పెట్టి యానిమల్ ఫ్యాట్ లేదు, ఉందని చెప్పారు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి వాళ్ళిద్దరిని టార్గెట్ చేయడం. ఈ క్రమంలోనే టీడీపీ క్యాడర్ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెడతాం, మహాపాపం జరిగింది, దానికి ప్రక్షాళన జరగాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెడతాం. జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి ఒక కాల్ ఇచ్చారైనా పార్టీ కార్యక్రమం కోసం, అది కూడా పరిరక్షణ యాత్రల పేరుతోని. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు గుంటూరు వెస్ట్లో ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన తాను ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన సందర్భం ఎదురైంది ఆయనకు. ఎందుకంటే గుంటూరు వెస్ట్ కొత్తగా వెళ్ళారు, తనకంటే ఒక టీం ఏర్పాటు చేసుకోవాలి, కొంత సాలిడ్గా ఆయన గ్రౌండ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఈ క్రమంలోనే ఆ ఫ్లెక్సీలు తీసేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం, టీడీపీ క్యాడర్ కర్రలు పుచ్చుకుని రోడ్డు మీదకి రావడం, ఆ ఎమోషన్లో ఆయన తన ఎమోషన్ మీద తను పట్టుకోల్పోయారు. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడిని వాళ్ళ తల్లిదండ్రులను ఉద్దేశించి దారుణమైన బూత్ మాటలు మాట్లాడారు. ఆ రోడ్డు మీదకి వచ్చిన క్యాడర్ ఇంకా రెచ్చిపోయింది. ఆయన ఇళ్ళని తగలబెట్టే ప్రయత్నం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు. అసలు అంబటి రాంబాబు ఆ రోజు బయటికి రావడానికి భయపడే పరిస్థితిని కల్పించారు. వాళ్ళ అమ్మాయి చెప్తా ఉంది, అంబటి రాంబాబు డాక్టర్ మోనిక, మా నాన్న సింహంలో అలాగే కూర్చున్నారు అనేసి. ఒకసారి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం ఒక ఎస్కార్ట్ ఇస్తూ, బాహుబలి సినిమాలో ప్రభాస్కి ఇచ్చినట్టు ఒక ఎస్కార్ట్ ఇస్తూ తీసుకెళ్ళి ఆయన ఎక్కించే ప్రయత్నం చేశారు వ్యాన్లో. దాదాపు 18 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. అనేక కేసులు ఉన్నాయి, వాటి అన్నింటిలో కూడా ఎగ్జామ్షన్ వచ్చి మొత్తానికి అయితే బయటకు వచ్చారు ఆయన. అంబటి రాంబాబు జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి పరామర్శల యాత్ర, ఓదార్పుల యాత్ర, దండయాత్రల రూపంలో జరుగుతూ ఉన్నాయి. ఆయన ఒక స్వాతంత్ర సమరం చేసినట్టు, గాంధీజీ తరహాలో జైలుకి వెళ్ళి వస్తే ఆయన వెల్కమ్ చేయడానికి వీళ్ళంతా వస్తున్నట్టు ఆ స్థాయిలో ఈరోజు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అంబటి రాంబాబుని. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం పరామర్శించారో ఆ తర్వాత నుంచి కూడా ఆ రోజు ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు కాపు టైగర్, కాపు సామాజిక వర్గంలో టైగర్, అలాంటి టైగర్ని మీరు అరెస్ట్ చేయడానికి ఎంత ధైర్యం అంటూ ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడారు కాబట్టి ఆయన ఒక లైన్ ఇచ్చిన తర్వాత కింద స్థాయి నేతలంతా అదే అందుకోవాలి. సో కాపు సామాజిక వర్గంలో ఒక అసంతృప్తిని క్రియేట్ చేయాలి, ఒక అలజడిని క్రియేట్ చేయాలి. అందుకే ర్యాలీ చేశారు. వైజాగ్ నుంచి కాపు నేతలంతా, కాపు అతిరథ మహారథులు ఎవరైతే ఉన్నారో, ఒక గూడాడ అమర్నాథ్ కానీ, ఒక ధర్మశ్రీ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళంతా యాత్రలు చేశారు అక్కడి నుంచి. దెన్ అక్కడి నుంచి చూస్తే తోడా త్రిమూర్తులు, ఒక ముద్రగడ పద్మనాభం, పవన్ కళ్యాణ్ పిల్లల్ని బూతులు తిట్టినా బయటికి రాడు ముద్రగడ పద్మనాభం. ఆయనకు అప్పుడు కాపు సామాజిక వర్గం గుర్తురాదు, బట్ అంబటి రాంబాబు కోసం మాత్రం వస్తారు ఆయన. సో ఇది అసలు ప్రభుత్వమా? కాపుల్ని కట్టగట్టి తోసేయండి కృష్ణానదిలో అని మాట్లాడారు. కాపుని కట్టుబట్టలతోనే రాష్ట్రం నుంచి తరువేయండి అని మాట్లాడారు. చాలా దారుణాలు జరిగిపోతున్నాయి అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ మనం పక్కన పెడితే మొత్తానికైతే తామర తెంపర్లా వస్తూ ఉన్నారు అంబటి రాంబాబు ఇంటికి పార్టీ నేతలంతా. దాంట్లో తప్పేం లేదు, జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి పరామర్శించారు. గతంలో బన్నీ ఒక మహిళ, రేవతి అనే మహిళకి సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో ఆమె చావుకు కారణమైతే ఆయన్ని ఒక పూట అరెస్ట్ చేసి మళ్ళీ వదిలేస్తే ఆయన ఇంటికి కూడా ఇండస్ట్రీ మొత్తం అంతే వెళ్ళింది. ఒకే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. ఆయన మీద మళ్ళా కేసు ఫైల్ అయింది. అక్కడ ఏం జరిగినది కళ్ళకు గడినట్టు అసెంబ్లీ వేదికగా చెప్తే ఎక్కడికక్కడ ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ అయిపోయింది. సో ఇండస్ట్రీ తీరును కూడా ఆ రోజు తప్పు పట్టారు. కానీ ఈ రోజున అంబటి రాంబాబు దగ్గరికి నేతలంతా వస్తానే ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అసలు వస్తానే ఉన్నారనమాట. సో వచ్చిన వాళ్ళు ప్రతి ఒళ్ళు పాపం అంబటి రాంబాబుని ఆకాశానికి ఎత్తేలేక చచ్చిపోతూ ఉన్నారు. ఈరోజు కొడాలి నాని ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, అంబటి రాంబాబుకి కొంత ఇమేజ్ ఉంటే దాన్ని ఈరోజు మీరు హీరోలాగా చేశారు, ఆయన్ని మీరు అరెస్ట్ చేయడం ద్వారా అని చెప్తున్నారు. సో ఈయన్ని కూడా జైల్లో పెడితే పోయి దీన్ని కూడా హీరోలాగా వస్తారు బయటికి, వంశీ తరహాలోనే. అయితే ఇక్కడ అంబటి రాంబాబు ఇమేజ్ పెరిగింది అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగానే ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడుతున్నారు అనుకోవాలా? మిగతా నేతల మీద కేసులు పెట్టినా మీరు భయపడొద్దు, మీరు జైలుకి వెళ్ళండి, మీరు హీరోలు అయితే తిరిగి వస్తారని మాట్లాడుతూ ఉన్నారా? ఇక్కడే వాళ్ళు పప్పులో కాలేస్తూ ఉన్నారు. ఈరోజు వంశీ లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక ఫేస్ లేదు, జనంలో రావడానికి ఒక ముఖం లేదు. ఈరోజు కాన్స్టిట్యున్సీలో వంశీ గతంలో తన న్యాచురాలిటీని కూడా కోల్పోయారు. ఆయన ఆహారం మారిపోయింది, ఆయన మాట తీరు మారిపోయింది.
ఈరోజు కాన్ఫరెన్స్లో పార్టీ కార్యక్రమాలను కూడా ఆయన ఇనిషియేట్ చేయటం లేదు. ఎక్కడ మీడియా ముందు వచ్చి మాట్లాడడానికి కూడా వంశీ భయపడతా ఉన్నారు. అలాంటి వన్స్ జైలుకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. చెవిరెడ్డి లాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుని 5 నిమిషాలు మాట్లాడితే తెలుస్తుంది జైలుకి వెళ్ళొచ్చిన బాధ ఏంటి అనేది. ఈరోజు మీరు జైలుకి వెళ్ళండి, మీకు ఎందుకు మేము చూసుకుంటాం అన్నట్టు అంబటిని హీరోయిన్ చేశారు, ఆయన క్రేజ్ పెరిగింది అని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంబటి రాంబాబు క్రేజ్ పెరిగిందా? అంబటి రాంబాబు క్రేజ్ పెరిగింది. ఎక్కడ పెరిగింది? పార్టీలో పెరిగింది అంబటి రాంబాబు క్రేజ్. ఇంతమంది నేతలు వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మాట పట్టుకొని, ఇంతమంది ఆయన పరామర్శిస్తూ ఉన్నారు. అసలు గతంలో అంబటి రాంబాబుని గుంటూరు వెస్ట్లో తీసుకెళ్లి పడేసినా ఎవడూ మాట్లాడలేదు, కనీసం ఎవడూ ఆయనకు సపోర్ట్ చేయలేదు. ఈరోజు ఇంతమంది నేతలు వస్తూ ఉన్నారు కాబట్టి కొంతలో కొంత ఆయన క్రేజ్ పెరిగింది. దట్టు ఆయన డాక్టర్ అయిన మోనిక చాలా అద్భుతంగా మాట్లాడే రావడి, నిజంగానే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. సో అలాంటి వాళ్ళు మాట్లాడటం వల్ల కొంత క్రేజ్ పెరిగింది అంబటి రాంబాబుకి. అంతేగాని అంబటి రాంబాబుకి అరెస్ట్ అవ్వడం వల్ల క్రేజ్ పెరగలేదు. ఆ పార్టీలో క్రేజ్ పెరిగింది. అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం కాబట్టి కాపు సామాజిక వర్గం నేతలంతా వచ్చి ఏదో ఒకటి మాట్లాడడం వల్ల ఆయన క్రేజ్ పెరుగుతుంది. మైట్ బి ఆయన వార్తలో ఉంటున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఆయన ఒక హీరోలాగా చూడొచ్చు. కానీ జనంలో మాత్రం అంబటి రాంబాబు పలుచన అయ్యారు. ఒక్కసారి ఆయన కెరీర్ని చెక్ చేసుకుంటే నాకు చాలా సుదీర్ఘ పరిచయం ఉంది ఆయనతో. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డితో క్లోజ్ అసోసియేట్ కూడా. తర్వాత మనం చూస్తే 2009లో ఏపీఐసి చైర్మన్గా కూడా పనిచేశారు. అలా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెంట నడిచే ప్రయత్నం జరిగింది. డే 1 జగన్మోహన్ రెడ్డితో నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అంబటి రాంబాబే. అలాంటి అంబటి రాంబాబు మొన్న మంత్రిగా ఉన్న సమయంలో, ఎప్పుడైతే 2019లో గెలిచారు, ఆయన ఫస్ట్ టైం మంత్రి అనుకున్నా అప్పుడు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. కేబినెట్ ఎక్స్పాన్షన్ లో భాగంగా ఆయనకి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చారు. సరే, తన శాఖ మీద కంటే మిగతా విషయాల మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు. బట్ తన శాఖ గురించి కూడా మాట్లాడుతూ నాకు పోలవరం సబ్జెక్టే అర్థం కాలేదంటూ ట్రోలింగ్ కూడా గురైన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఎక్కడ కూడా ఈయన పరుష పదజాలను మాట్లాడు తొందరగా, ఎప్పుడు పద్ధతి ప్రకారమే అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటారు భాషకు సంబంధించి. కానీ అయితే ఒకసారి భువనేశ్వర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా మాట్లాడారు. కానీ తర్వాత ఎక్కడ కూడా అంబటి రాంబాబు వ్యక్తిత్వ పరంగా ఆయన మీద కొన్ని మహిళల విషయంలో విమర్శలు రావడం తప్ప, ఆయన సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం తప్ప అంబటి రాంబాబు ఎక్కడా కూడా పరుష పదజాలంతో మాట్లాడిన సందర్భం ఉండదు. వ్యంగ్యంగా మాట్లాడతారు, సెటైర్లు వేస్తారు. కానీ పార్టీ వేదికల మీదైనా బహిరంగ సభల మీదైనా ఎక్కడైనా సరే ఆయన పరుష పదజాలం కానీ, దట్టు ఒక కొడాలి నాని తరహాలో బూతులు కానీ ఎక్కడ ఆయన మాట్లాడలేదు ఇప్పుడు దాకా. సో అలాంటి అంబటి రాంబాబు ఎంత సహనం కోల్పోయినా సరే ముఖ్యమంత్రి మీద వాడిన భాష ఏం భాష అంటారు దాన్ని? బజారు భాష కన్నా హీనం కదా ఆ భాష ఆయన మాట్లాడింది. ముఖ్యమంత్రిని, స్థాయి వ్యక్తిని కనీసం నువ్వు అతనంటే గౌరవం లేకపోయినా అతను కూర్చున్న చైర్ కన్నా మీరు గౌరవం ఇవ్వాలి. సో అతను ఉద్దేశించి, ముఖ్యమంత్రిని ఉద్దేశించి మీరు మాట్లాడిన భాష జీవితాంతం సొసైటీ మర్చిపోగలదా? మీ చుట్టూ ఉండే మీ అనుచరులు మర్చిపోగలరా? జీవితాంతం రాష్ట్ర ప్రజలు మర్చిపోగలరా? మీరు ముఖ్యమంత్రి తల్లిదండ్రులను కూడా మాట్లాడారు, మిమ్మల్ని తిట్టారు. ఓకే, మీరు ఆ భాష వాడినా కదా మిమ్మల్ని అందరూ తిట్టారు టీడీపీ శ్రేణులు. నేను సారీ చెప్పానంటున్నారు, మీరు ముఖ్యమంత్రిని తిట్టినందుకు ఎక్కడా సారీ చెప్పలా. మీరు కార్యకర్తలకు నేను క్షమాపణ చెప్తున్నా అన్నారు అంతే ఆ రోజున. సో ఈ భాష వల్ల మీకున్న క్రెడిబిలిటీ కోల్పోలేదా మీరు? ఈ భాష వల్ల మీ క్రేజ్ తగ్గిపోలేదా? ఈ బూతులు మాట్లాడినందువల్ల మీరు కూడా ఒక కొడాలి నాని స్థాయికో ఒక రోజా స్థాయికో పడిపోలేదా? మీకు అంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది కదా, మరి ఎక్కడా కూడా పెద్దగా అవినీతి ఆరోపణలు కూడా ఉండవు మీ మీద. సో అలాంటి వ్యక్తి మీరు డిగ్రేడ్ అవ్వలేదా? పార్టీలో మీ క్రేజ్ పెరిగింది, పార్టీలో ఏదైతే మీరు జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఒక హీరో వర్షిప్తో చూస్తున్నారేమో, కానీ గ్రౌండ్ రియాలిటీస్లో మీ క్రేజ్ తగ్గింది, మీ గ్రాఫ్ పడిపోయింది. మీ క్యాడర్, మిమ్మల్ని అభిమానించే క్యాడర్ కూడా ఎక్కడ అంబటి రాంబాబు ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని మాట్లాడుతూ ఉన్నారు. మీ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా చాలామంది ఉన్నారు కదా మీ పార్టీలో బూతులు మాట్లాడిన వాళ్ళు. ఒక ధర్మాన, ఒక బొత్స, వాళ్ళ సమకాలికులే మీరు కూడా. ఒక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఒక శ్రీకాంత్ రెడ్డి, ఒక కోరుముట్ల శ్రీనివాసులు, ఒక మొన్నదాకా ఒక ఆళ్ళ నాని లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి నేతలు. ఎవరు కూడా ఈ స్థాయిలో బూతులు మాట్లాడలేదే ఎప్పుడుని. మీరు ఈరోజు కొడాలి నాని స్థాయికి, వంశీ స్థాయికి, రోజా స్థాయికి పడిపోయినారు. సో అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరన్న ఒకే ఒక డైలాగ్ జీవితాంతం వైఎస్ఆర్సీపీ ఉన్నంతకాలం, మీ పేరు గుర్తుకొచ్చినంతకాలం ఆ డైలాగ్ గుర్తుండనే ఉంటుంది రాష్ట్ర ప్రజలకు. సో ఆ లెక్కను చూస్తే మీరు క్రెడిబిలిటీ పోయినట్టు కదా. ఇంకా మీ క్రేజ్ ఎక్కడ పెరిగింది? ప్రతి వాళ్ళు వచ్చి మీ క్రేజ్ని పెంచుతామని భ్రమంలో ఉన్నట్టున్నారు. కానీ ఇలాంటివి తగ్గించి గుంటూరు వెస్ట్ మీద బాగా ఫోకస్ పెడితే అంబటి రాంబాబుకి ఎంతో భవిష్యత్తు ఉంటుందని చెప్పుకోవచ్చు మనం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.